పతంజలి అది హిందుత్వ కాన్సెప్ట్తో ఆధ్యాత్మిక ప్రబోధాలతో ముందుకు సాగుతూ వచ్చింది. అట్లాగే హిందూ సంప్రదాయపరమైనటువంటి రూట్లో మాట్లాడింది కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తూ అతిపెద్ద వ్యవస్థల పోరాటమే జరిగింది. వ్యవస్థలు దాన్ని చాలా దారుణమైనటువంటి విధంగా ట్రోల్ చేసినాయి, వ్యవస్థలు దెబ్బతీయడానికి ప్రయత్నించినాయి. కానీ జనంలో ఆ నమ్మకం మాత్రం పోలేదు. పతంజలి ఫుడ్స్ ఇప్పుడు మరిన్ని వ్యాపారాలకి విస్తరిస్తోంది. పతంజలి ఆయుర్వేదికి చెందిన గృహ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారాలు 1100 కోట్లతో కొనుగోలు చేయనున్నట్టు వంట నూనెల దిగ్గజ సంస్థ పతంజలి ఫుడ్స్ ప్రకటించింది. పూర్తిస్థాయి ఎఫ్ఎంసీజీ కంపెనీగా మారే చర్యలో భాగంగా ఈ కొనుగోలును పతంజలి ఫుడ్స్ చేపడుతోంది. పతంజలి ఫుడ్స్ ప్రమోటర్లో పతంజలి ఆయుర్వేద కూడా ఒకటి. ఆహారేతర వ్యాపారాన్ని అంతటినీ అంటే కేశ, చర్మ, దంత, గృహ సంరక్షణ విభాగాల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది. పతంజలి ఫుడ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇందుకోసం 1100 కోట్ల రూపాయల చెల్లింపు ఉంటుంది. అంతర్గత నగదు నిల్వల్ని ఇందుకు ఉపయోగించబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. తాజా లావాదేవీకి వాటాదారులు, రుణదాతల ఆమోదంతో పాటు ఇతర అనుమతులు దక్కాల్సి ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆమోదం పొందాల్సి ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తవుతుందని పతంజలి ఫుడ్స్ ప్రకటించింది.